ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ఆత్మను నరకానికి పంపించుకుంటే వానికి ఏం ప్రయోజనం? మనల్ని నరకం నుంచి కాపాడటానికి కదా సిలువలో ప్రాణం పెట్టాడు. మనకు గొప్ప ప్రమాదం ఉంది కనుకనే కదా చిత్రవదను అనుభవించాడు. ఆ ప్రమాదం మనకు లేకపోతే ఆయన ఎందుకు రావాలి? ఎందుకు ఆ విధంగా సిలువలో బలి కావాలి? ఒక్కసారి చూడండి. నీ నిమిత్తం, నా నిమిత్తం, మన కోసం నా ప్రభు పడిన ప్రయాస చూడండి. మనకి గొప్ప ప్రమాదం లేకపోతే ఆయన అంత చిత్రవద ఎందుకు అనుభవించాలి? అంటే ఉంది, డేంజర్ ఉంది. అందుకే మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మన పాపాలన్నిటికీ ప్రతిగా తన దేహాన్ని అప్పగించి నాగలి సాళ్ల వల్ల మన కోసం దున్నబడ్డాడు. ఆ సిలువను అనుభవించేటప్పుడు యేసయ్య ఏం ఆలోచించాడో తెలుసా? నేను ఈ బలియాగాన్ని చేస్తే నా ప్రేమను తెలుసుకొని తమంతట తామే స్వచ్ఛందంగా మారి తమ జీవితాలను నాకు అప్పచెప్పే నా బిడ్డలు ఉన్నారు. ప్రసవ వేదన పడి మరణాన్ని రుచి చూస్తుంది అమ్మ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు. అది ఆ నొప్పి భరించిన అమ్మకే తప్ప పురుషులంగా మనకు తెలియదు. మనల్ని కనేటప్పుడు అమ్మ ఎంత ప్రసవ వేదనను అనుభవించిందో. కొంతమంది కనేటప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతారు. ఓ రకంగా చెప్పాలంటే నీకు జన్మనివ్వటానికి అమ్మ చావటానికి కూడా సిద్ధపడింది. ఆ మరణపు చేదు అనుభవిస్తుంది. ఆ నొప్పులు పడే టైం గావు కేకలు పెడుతుంది. కానీ అంత బాధలో, అంత కేకల్లో కూడా అమ్మ ఏం తెలుసుకుంటుందో తెలుసా? కొంచెం నేను భరిస్తే, కొంచెం నేను ఓర్చుకుంటే ఒక బిడ్డకు జన్మనిచ్చిన దాన్ని అవుతాను. నా ఈ కష్టం వల్ల ఒక బిడ్డ ఈ లోకంలోకి వస్తాడు, ఒక బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తాడు అని అమ్మ ఆశపడి అంత యాతను అనుభవించింది. నా యేసయ్య అంత వేదన ఎందుకు అనుభవించాడో తెలుసా? నేను ఇలా ఈ వేదన అనుభవిస్తే దీన్ని బట్టి అనేక మంది నా బిడ్డలు పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. నా బిడ్డలు పాపాన్ని కడిగేసుకొని, దిద్దుకొని, మార్పు చెంది ఒక క్రొత్త జీవితం జీవించడానికి అవకాశం నేను ఇవ్వాలి. నేను ఇవ్వకపోతే వాళ్ళకి దొరకదు అని అది మనకివ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు.